ఒకసారి దేవుడు ఈ భూలోకానికి 2 దేవదూతలను పంపించాడట. 2 దేవదూతలు ఈ లోకమంతా కూడా మరి 2 గంపలు పట్టుకొని సంచారం చేస్తూ ఉన్నారట. ఎందుకంటే యథార్థవంతులను బలపరచుటకై దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది కదా. ఆ విధంగానే ఆ దేవదూతలు మరి వెతుకుచూ ఉన్నారట. అందరినీ మొత్తం టోటల్గా ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్తున్నారట, చూస్తున్నారట. ఎవరు నిద్రపోయారు, ఎవరు మేల్కున్నారు, ఎవరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి మరి ప్రార్థించేవారు ఎవరు, స్తుతించేటువంటి వారు ఎవరని ఆ దేవదూతలు మరి తిరుగుతూ ఉన్నారట 2 గంపలు పట్టుకొని. అలా మరి వారు ఆ విధంగా వెతుకుతూ తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్లకు కనబడినవి, వాళ్లకు వినబడినవి చాలా వరకు మరి ఆ గంపలు, ఒకటి స్తుతి గంప, ఒకటి ప్రార్థనా గంప. ఎక్కువ శాతము రిక్వెస్ట్లే ఉన్నాయట. అన్నీ కూడా ప్రార్థన అవసరతలే. ప్రభువా నాకు ఇల్లు దయచేయి, ప్రభువా నాకు అనారోగ్యంగా ఉన్నది, నన్ను స్వస్థపరచు, ప్రభువా ఈ శోధనలో నేనున్నాను, నన్ను జయించేటట్లు చేయి. ఈ విధంగా ఎక్కువ శాతము మరి ప్రార్థన రిక్వెస్ట్లే మరి ఆ గంప తీసుకుని వెళ్తూ ఉంది దేవదూత. పరలోకంలో మరి కుమ్మరిస్తూ ఉంది. పరలోకంలో ఎక్కువ శాతము రిక్వెస్ట్లే కనపడుతున్నాయట. రిక్వెస్ట్లే ప్రార్థన గంప మాత్రమే మరి ఆ యొక్క పరలోకానికి వెళ్తుంది. కానీ స్తుతి గంప మాత్రము ఏమాత్రము నిండట్లేదట. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఎక్కువ శాతము ప్రార్థన రిక్వెస్ట్లే కనబడుతున్నాయి. స్తుతించేవారు చాలా తక్కువగా కనబడుతున్నారు. గమనించండి, నిజంగా మనము ఎప్పుడైతే స్తుతించి ఆరాధన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధానంలో మన విన్నపాలను తెలియచేస్తామో అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలం. నీ ప్రార్థనకు జవాబు ఇమ్మీడియట్గా నీ జీవితంలో ఆ యొక్క ప్రార్థనకు జవాబు లభిస్తుంది. ఎందుకంటే నిజంగా స్తుతించి ఆరాధించి ఎందరైతే భక్తులు మరి దేవుని సన్నిధానములో వారు అడగనివి కూడా పొందుకున్నారో ఆ విధంగానే మన జీవితాల్లో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరి నీకు ప్రార్థనా గంపలో ఎక్కువగా నీ రిక్వెస్ట్లు పెడుతున్నావా, లేక ఆత్మతో సత్యముతో దేవుని సన్నిధానంలో ఆయన్ను స్తుతించి ఆరాధించి ఆ స్తుతి గంపను నువ్వు నింపుతున్నావా అనేది ఈరోజు నువ్వు చెక్ చేసుకోవాల్సినటువంటి సమయం. కాబట్టి ఇది ఒక చిన్న మరి సూత్రం, ఒక ఫార్ములా. ఎప్పుడైతే నువ్వు స్తుతించి ఆరాధన చేసి మరి దేవుని సన్నిధానములో అడుగు పెడతావో, ఇదిగో ఆ సమయంలో దేవుడు నిన్ను కనికరించి తన కనుదృష్టి, తన చల్లని చూపు నీ మీద వేయటానికి సిద్ధంగా ఉంటాడు అన్న విషయాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా దేవుని సన్నిధానానికి చేరాలి. రెండవదిగా మరి పాపపు ఒప్పుకోలు ఉండాలి. మనలో పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని శుద్ధి చేస్తాడు. పాపపు ఒప్పుకోలు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మరి పాపపు ఒప్పుకోలు నీ జీవితంలో ఉండాలి. అలాగే మరి కృతజ్ఞత కలిగినటువంటి జీవితం, కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములను దేవుని సన్నిధానమునకు తీసుకుని రావాలి. మనము కృతజ్ఞత కలిగి, ఎవరు నిజమైన ఆరాధికులు అంటే ఇదిగో ఉన్న దాంట్లో సంతృప్తి చెంది దేవుణ్ణి స్తుతించి కృతజ్ఞత కలిగి ఆరాధించేవారు నిజమైన ఆరాధికులు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ విలువైనటువంటి మాటలు మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఎందుకంటే కృతజ్ఞత లేని జీవితం గనక మనకు ఉంటే అది ఎంతో ప్రమాదం. నీకు దేవుడు ఒక మరి అడిగినటువంటి వరాన్ని ఇచ్చాడు అంటే దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి దాంట్లో నువ్వు సంతృప్తి కలిగి ఉండగలిగితే నీ జీవితము ఆనందమయంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము
కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి ఆయన చేసిన మేళ్లను తలపోసుకుంటూ, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. కృతజ్ఞత కలిగిన జీవితం. అలాగే ఆ తరువాత విజ్ఞాపనములు చేసేటువంటి వారముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశ ప్రధానుల కొరకు మనము విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఇది దేవుని హెచ్చరిక. ఇది దేవుని హెచ్చరిక. దేవుని బిడ్డలారా, మనము నెమ్మదిగా, సుఖంగా, మాన్యత కలిగి జీవించాలి అంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికను మనము శిరసా వహిస్తే తప్పకుండా నీ జీవితంలో ఆశీర్వాదములు పొందుకోగలవు. నెమ్మది, సమాధానము, సంతోషము, సమృద్ధి నీ గృహములో మరి చక్కగా ఉంటుంది. కాబట్టి 4 విషయాలు మనం నిన్నటి దినాన చూసాం. కాబట్టి ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ మన అనుభవంలోనికి వచ్చే విధంగా మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఆయన మహిమపరచాలి. మరి ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పాను. ఆ విషయాన్ని మీతో ఈరోజు పంచుకుంటూ ఉన్నాను. అది మన చేతి వేళ్ళు, అరచేయి. ఇది అరచేయి. ఈ అరచేతికి 5 వేళ్ళు ఉన్నాయి. కొంతమందికి 6 చేతులు కూడా ఉన్నాయి బ్రదర్ అంటారేమో. నేనైతే 5 వేళ్లకు సంబంధించినటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఏ విధంగా మనము ప్రార్థనను కట్టుకొని దేవుని సన్నిధానములో మనము ప్రార్థన చేయగలం గమనించండి. ఎందుకంటే ప్రార్థన చేసేవారు చాలామంది ఉన్నారు. ప్రార్థించేటప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎండి ఎలా చేయాలో కూడా చాలామందికి తెలియక మొత్తం తిరుగుతా ఉంటారు. చాలామంది ప్రార్థన ప్రారంభిస్తే మధ్యలోకి వెళ్ళి ఒక సముద్రంలో తిరిగినట్టుగా, సముద్రం అంతా కూడా చుట్టొచ్చినట్టుగా, లోకమంతా కూడా చుట్టొచ్చినట్టుగా ఎలా ఎండ్ చేయాలా అనేది అర్థం కాక చాలా వరకు వినేటువంటి వారికి విసుగు పుట్టించేటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము విసుగు అనేది పుట్టించకుండా చేతి వేళ్లకు కట్టుకొని ప్రార్థనలు ఎలా, ఎవరి కొరకు, ఏ విధంగా దేవుని సన్నిధానములో మనము విజ్ఞాపన చేయాలి అన్న విషయాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా మీరు వీలైతే ఆ విధంగా మీరు చేస్తే చక్కటి ప్రార్థన ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.